ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వచ్చేసి మనం చాలా అంటే చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. మీరు ఇలాంటి ఫోటో ఎడిటింగ్ రెడీ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోనొచ్చేసి మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగనే మనకొచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అండ్ పిక్సార్ట్ యాప్ అయితే కావాలి. ఈ 2 యాప్స్ మీ దగ్గర లేకపోతే మీరొచ్చేసి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే మీకొచ్చేసి యాడ్స్ అయితే చాలా అంటే చాలా వస్తాయి. నేనిచ్చిన యాప్స్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్‌లో మీరెలాగ డౌన్‌లోడ్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్ మీరైతే వీడియోనైతే ఎక్కడ స్కిప్ జేయకండి. స్కిప్ జేయకుండా వీడియోని లాస్ట్ వరకైతే చూడండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మీరైతే పిక్సార్ట్ యాప్ ఓపెన్ జేసుకోండి. ఓకేనా? ఓపెన్ జేసుకున్న తర్వాత చూడండి మనకొచ్చేసి ఇంటర్‌ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి మీరైతే ఫస్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ జేసుకోండి. ఓకేనా? ఈ వీడియోకి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, ఈ వీడియోకి సంబంధించిన చాలా పీఎన్‌జీస్ అయితే ఉంటాయి. ఇవి మొత్తం మీరెలా డౌన్‌లోడ్ చేసుకోవాలో నేనొచ్చేసి వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. ఓకేనా? మీరైతే అప్పటి వరకైతే వెయిట్ అయితే చేయండి. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు కింద కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కని కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చేసి ఎవరైతే బర్త్‌డే ఉందో వాళ్ళ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఇలాగైతే ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకైతే ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మనకైతే కింద రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ అయితే ఉంటది. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దానిపైన ట్యాప్ ఇస్తే మనకొచ్చేసి ఫోటోకైతే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరైతే కొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా? ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత చూడండి ఫోటోని ఇలాగ పెద్దగా చేసుకోండి. ఓకేనా? చూడండి ఇలాగైతే పెద్దగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగ పెద్దగా చేసుకొని చూడండి ఇలాగైతే మిడిల్‌లో అయితే పెట్టేసుకోండి. చూడండి నేనైతే ఎలాగైతే పెట్టానో మీరు గిట్టంగా ఇలాగనే మీ ఫోటోనైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు కింద కొద్దిగా సైడ్‌కని కింద అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత దీంట్లో ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళి దీన్నొచ్చేసి 0 అయితే ఉంటది. దీన్నొచ్చేసి మీరైతే -100 పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పైన రైట్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి చూడండి మనకైతే కిందొచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో ప్లస్ ఐకాన్ అయితే ఉంటది. దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే యాడ్ ఫోటో అని కింద ఆప్షన్ అయితే ఉంటది. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దానిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఓకేనా? దానిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి ఈ ఫోటోని యాడ్ జేసుకోండి. ఓకేనా? ఈ పీఎన్‌జీ గిట్ట మీకైతే ప్రతి ఒక్కటి వీడియో లాస్ట్‌లో అయితే ఇస్తాను. మీరప్పటి వరకు వీడియోనైతే స్కిప్ జేయకండి. ఓకేనా? ఇలాగ ఈ ఫోటోని యాడ్ జేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఇలాగ పెద్దగా జేసుకోండి. ఓకేనా? పెద్దగా చేసుకున్న తర్వాత కింద ఒపాసిటీ వచ్చేసి 100 అయితే ఉంటది. దీన్నొచ్చేసి ఒక 90 లేదా 80 ఇలాగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇప్పుడు రైట్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకైతే కింద స్టిక్కర్ ఆప్షన్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ స్టిక్కర్ ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? స్టిక్కర్ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడొచ్చేసి మీరైతే పైన సెర్చ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి మీరేమని టైప్ చేస్తారంటే 3డీ లైట్ పీఎన్‌జీ అని టైప్ చేయండి. ఓకేనా? 3డీ లైక్ పీఎన్‌జీ అని టైప్ చేయండి. ఓకేనా? టైప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరైతే ఇలాగైతే కొద్దిగా పైనకనండి. చూడండి ఇలాగైతే మీరైతే కొద్దిగా అయితే పైనకనండి. కొద్దిగా పైనకంటే చూడండి మనకు కావాల్సిన పీఎన్‌జీ అయితే వస్తది. చూడండి కొద్దిగా పైనకంటే ఇక్కడ మిడిల్‌లో లైక్ పీఎన్‌జీ అయితే వస్తది. దానిపైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? దానిపైన ట్యాప్ ఇచ్చి ఆ ఫోటోనైతే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి. కింద కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద రొటేట్ ఆప్షన్‌లోకెళ్ళి చూడండి దీన్నొచ్చేసి ఇలాగైతే పెట్టేసుకోండి. కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే థర్డ్ ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ట్యాప్ ఇస్తే మనకైతే ఈ ఫోటో అయితే పర్ఫెక్ట్ అయితే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ఫోటోనొచ్చేసి చూడండి ఇలాగైతే చిన్నగా చేసుకొని ఇక రైట్ సైడ్‌లో పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ రైట్ సైడ్‌లో పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇచ్చి మళ్ళీ ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత మళ్ళీ కింద స్టిక్కర్ ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత దీన్నొచ్చేసి మీరు మొత్తం డిలీట్ చేసుకొని ఇప్పుడొచ్చేసి మీరైతే లైట్ ఎఫెక్ట్ పీఎన్‌జీ అని టైప్ చేయండి. ఓకేనా? ఇలాగ టైప్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలాగైతే వస్తాయి. కొద్దిగా పైన కంటే చూడండి ఈ పీఎన్‌జీ అయితే వస్తది. చూడండి ఈ పీఎన్‌జీనైతే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద కొద్దిగా కింద ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి మనకైతే లెఫ్ట్ సైడ్ ఒక లైక్ పీఎన్‌జీ అలాగనే రైట్ సైడ్ వచ్చేసి ఒక లైక్ పీఎన్‌జీ అయితే ఉంటది గదా! ఇదొచ్చేసి మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో పెట్టేసుకోండి.
పెట్టేసుకున్న తర్వాత కింద బ్లెండింగ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఇక్కడ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పెద్దగా చేసుకొని చూడండి ఇలాగైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీకొచ్చేసి కలర్ గిటన్ చానా అవుతున్నట్టు అనిపిస్తే చూడండి ముందుకొచ్చేసి ఇక్కడ ఒపాసిటీ ఆప్షన్‌లోకెళ్ళి దీన్నొచ్చేసి మీరైతే కొద్దిగా తగ్గించుకుంటే మంచి అంటే ఫోటో ఎడిటింగ్ అయితే చాలా వండర్‌ఫుల్ లుక్ అయితే అనిపిస్తది. ఓకేనా? ఇలాగ ఈ ఫోటోని పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడొచ్చేసి రైట్ సైడ్‌లో వచ్చేసి లేయర్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరు దీనిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత దీనిపైన ట్యాప్ ఇవ్వండి. ఇక్కడొచ్చేసి మనకైతే లైట్ ఎఫెక్ట్ అయితే ఉంది గదా! దానిపైన ట్యాప్ ఇవ్వండి. దానిపైన ట్యాప్ ఇచ్చిన తర్వాత చూడండి ఇందులో వచ్చేసి మీరు ఫోర్త్ దానిపైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చినట్టయితే చూడండి మనకొచ్చేసి ఇప్పుడైతే ఇంకొక ఫోటో అయితే యాడ్ అవుతుంది. చూడండి ఇంకొక ఫోటోనొచ్చేసి ఇక్కడ రైట్ సైడ్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? చూడండి ఇలాగైతే రైట్ సైడ్‌లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పైన రైట్ పైన ట్యాప్ ఇచ్చి, చూడండి రైట్ పైన ట్యాప్ ఇచ్చి ఇప్పుడు సింపుల్‌గా ఈ ఫోటోని సేవ్ చేసుకోండి. చూడండి ఇక్కడ సేవ్ పైన డబుల్ ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? డబుల్ ట్యాప్ ఇస్తే చూడండి మనకైతే ఈ ఫోటో అయితే సేవ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మీరైతే బ్యాకొచ్చేసేయండి. బ్యాకొచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి పిక్సెల్ ల్యాబ్‌లోకైతే వెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే వస్తుంది. చూడండి ఇక్కడొచ్చేసి మీకైతే కింద అయితే 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకైతే. దీంట్లో వచ్చేసి మీరైతే ఫోర్త్ ఆప్షన్ పైన ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత కొద్దిగా సైడ్‌కని కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళి మనం ఇందాక పిక్సార్ట్‌లో ఎడిటింగ్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత సారీ టెక్స్ట్‌ని వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పైన పెట్టేసుకోండి. ఓకేనా? పైన పెట్టేసుకున్న తర్వాత కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళి కింద వచ్చేసి ఇంపోర్ట్ ఆప్షన్ అయితే ఉంటది. దానిపైన ట్యాప్ ఇచ్చి చూడండి ఈ పీఎన్‌జీని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్కటి అనేది నేను వీడియో లాస్ట్‌లో మీకైతే క్లియర్‌గా అయితే చెప్తాను. మీరు ఎలాగ డౌన్‌లోడ్ చేసుకుంటారనేది. ఓకేనా? వీడియోనైతే ఎండ్ వరకైతే చూడండి. ఓకేనా? ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. ఓకేనా? ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద కలర్ ఆప్షన్‌లోకెళ్ళి దీన్ని ఆన్ చేసుకొని కొద్దిగా పైనకనండి. ఇక్కడ మనకైతే చాలా కలర్స్ అయితే ఉంటది. దీంట్లో బ్లాక్ కలర్ పెట్టేసుకొని రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. చూడండి ఇప్పుడొచ్చేసి పీఎన్‌డీని ఇలాగ పెట్టేసుకోండి. చూడండి నేనైతే ఎలాగైతే చేసుకున్నానో మీరైతే ఇలాగైతే చేసుకోండి. చేసుకొని దీన్నొచ్చేసి లెఫ్ట్‌కి లేదా రైట్‌కి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పైన రైట్ సైడ్‌లో వచ్చేసి లేయర్ ఆప్షన్ ఉంటది. దానిపైన ట్యాప్ ఇచ్చి చూడండి దానిపైన ట్యాప్ ఇచ్చి ఇప్పుడు ఈ ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మనకైతే ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది గదా! దానిపైన ట్యాప్ ఇచ్చి మీరు కింద సెకండ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారంటే కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ ఉంది గదా! దాని కలర్ అయితే మార్చుకోండి. చూడండి ఇక్కడ కలర్ ఆప్షన్‌లోకెళ్ళి దీని కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేసుకొని రైట్ పైన ట్యాప్ ఇచ్చి ముందుకు రండి. ముందుకొచ్చేసిన తర్వాత కింద ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన ట్యాప్ ఇచ్చి చూడండి ఇక్కడొచ్చేసి పైన మొత్తం న్యూ టెక్స్ట్ అనేది ఉంటుంది. దీన్నైతే మీరైతే మొత్తానికి డిలీట్ చేసుకోండి. ఓకేనా? డిలీట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి ఎవరైతే బర్త్‌డే ఉందో బర్త్‌డే వాళ్ళ నేమ్ అయినా రాసుకోండి. లేదంటే బర్త్‌డే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటది గదా! ఆ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఏదైనా ఒకటైతే పెట్టేసుకోండి. చూడండి నేను ఎగ్జాంపుల్‌గా అయితే చూడండి ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తున్నాను. ఇలాగ నేమ్ ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి మంత్ అయితే టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత పైన ఓకే పైన ట్యాప్ ఇచ్చి చూడండి కొద్దిగా సైడ్‌కనండి. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద ఏబీ ఫాంట్‌లోకెళ్ళండి. పైన మై ఫాంట్‌లోకెళ్ళి ఈ ఫాంట్‌నైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ ఫాంట్ ప్రతి ఒక్కటి మీకు లాస్ట్‌లో ఇస్తాను. ఈ ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత కింద ఓకే పైన ట్యాప్ ఇచ్చి చూడండి ఈ టెక్స్ట్‌నైతే ఇలాగ చిన్నగా చేసుకొని పైన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాగైతే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ముందుకు రండి. మళ్ళీ కాపీ పైన ట్యాప్ ఇవ్వండి. కాపీ పైన ట్యాప్ ఇచ్చిన తర్వాత ఎడిట్ ఆప్షన్ పైన ట్యాప్ ఇచ్చి ఇప్పుడొచ్చేసి మీరైతే బర్త్‌డే వల్ల డేట్ అయితే రాసుకోండి ఇక్కడ. చూడండి ఇలాగైతే డేట్ పెట్టేసుకున్న తర్వాత పైన ఓకే పైన ట్యాప్ ఇచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి ఈ టెక్స్ట్‌ను సారీ ఆ టెక్స్ట్ పైన ట్యాప్ ఇచ్చి కొద్దిగా సైడ్ కంటే మనకొచ్చేసి కింద టెక్స్ట్ సైజ్ అయితే ఉంటది. దాంట్లోకెళ్ళి చూడండి దీని సైజ్ వచ్చేసి ఇలాగ పెద్దగా పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగ పెద్దగా పెట్టేసుకోండి. చూడండి ఇలాగ పెద్దగా పెట్టేసుకున్న తర్వాత రైట్ పైన ట్యాప్ ఇవ్వండి. మళ్ళీ ముందుకు రండి. కింద కాపీ పైన ట్యాప్ ఇచ్చి చూడండి ఇక్కడ ఎడిట్ ఆప్షన్‌లోకెళ్ళి చూడండి ఇక్కడ టీహెచ్ అని టైప్ ఇచ్చి పైన ఓకే పైన ట్యాప్ ఇవ్వండి. ఇప్పుడొచ్చేసి మీరు చిన్నగా చేసుకొని
చూడండి ఇలాగ చిన్నగా చేసుకోండి. సైజ్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. మీకు సైజ్ వచ్చేసి ఇంత కావాలంటే అంత సైజులో పెట్టేసుకోండి. ఓకేనా? ఇలాగైతే సైజ్ పెట్టేసుకోండి. సైజ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పొజిషన్ ఆప్షన్‌లోకి వెళ్తే మనకైతే సింపుల్‌గా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగైతే మీకు నచ్చిన ప్లేస్‌లో ఈ టెక్స్ట్‌ని అయితే పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగైతే పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే చూడండి మనకైతే చాలా అంటే చాలా సింపుల్‌గా ఇప్పుడొచ్చేసి ఫోటో ఎడిటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ ఒకవేళ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది పెట్టుకున్నాం గదా! మనమైతే దాని ప్లేస్‌లో మీరు నేమ్ పెట్టుకోవాలనుకుంటే సేమ్ ఇప్పుడు మనం ఎట్లయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే పెట్టామో అలాగనే సేమ్ టు సేమ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగనే ఫోటో ఎడిటింగ్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలి గాబట్టి చూడండి ఇక్కడ పైన మెమరీ కార్డ్ సింబల్ అయితే కనిపిస్తది. దానిపైన ట్యాప్ ఇచ్చి కింద సెకండ్ దానిపైన ట్యాప్ ఎయండి. కింద డిఫాల్ట్‌లోకెళ్ళి వెరీ హై పైన ట్యాప్ ఇచ్చి కింద సేవ్ పైన ట్యాప్ ఇస్తే ఫ్రెండ్స్ మనకైతే ఈ ఫోటో అయితే మీ ఫోటోలకైతే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్స్ ప్రతి ఒక్కటి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు డౌన్లోడ్ లింక్ అని ఒక వీడియో అయితే మీకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఆ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఎడిటింగ్ పట్ల ఏదైనా ప్రాబ్లం ఉండి ఏదైనా డౌట్ ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఆ నెంబర్ వచ్చేసి నాదే. ఆ నెంబర్కి వచ్చేసి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. అలాగనే ఫోటో ఎడిటింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ మన ఛానల్కి కొత్తగా వస్తే ఇక్కడ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దానిపైన ట్యాప్ ఇచ్చి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్.